ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్ దేవనం ప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. అశోక్ దేవనం ప్రియ గారు. నమస్కారం సార్. సార్ అశోక్ గారు, ఇప్పుడు ఇండియాలో ఫైనాన్షియల్ స్కామ్స్ గురించి మాట్లాడుకుంటే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది 1992లో జరిగిన హర్షద్ మెహతా స్కామ్. సో ఈ స్కామ్కి సంబంధించి నాకు అసలు కంప్లీట్ పిక్చర్ కావాలి. ఎలా జరిగింది, ఏంటి, అంటే ఉద్దేశపూర్వకంగానే ఇలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ని ఇలా మళ్లించాలి చేశారా, లేదంటే ఒక ఫ్లోలో చేసుకుంటే వెళ్ళిపోయినారు? అసలు ఏం జరిగింది 92 స్కామ్? హర్షద్ మెహతా యాక్చువల్లీ గుజరాతీ. ఈ బిజినెస్, షేర్ బజార్ వాళ్ళ బ్లడ్లోనే ఉంటుంది. అది వాళ్ళ డిఎన్ఏ. ఈరోజు కూడా కంప్లీట్ స్టాక్ మార్కెట్ మెజారిటీ కమ్యూనిటీ గుజరాతీసే, ఆపరేటెడ్ బై గుజరాతీస్. అంటే వాళ్ళకి ఆ బిజినెస్, షేర్ బజార్ అనేది వాళ్ళ రక్తగతంగా వచ్చేసింది వాళ్ళకి. సో తను ఫస్ట్ ఫ్లోర్ లీడర్గా స్టార్ట్ చేస్తాడు కెరియర్ని. ఫ్లోర్ అంటే ఒకప్పుడు కంప్యూటర్ లేవు. ఒక రిలయన్స్ 10 లాట్లు లేదా 100 లాట్లు మీరు రిలయన్స్ ఫ్యూచర్ అమ్మాలంటే బిఎస్సి దలాల్ స్ట్రీట్లో బిఎస్సి బిల్డింగ్లో పోయి అక్కడ పెద్ద హాల్ ఉండేది, విచ్ వీస్ కాల్ ఇట్ యాస్ రింగ్ అని. రింగ్ ఆ రింగ్లో పోయి అరవాలి. రిలయన్స్ సౌలాట్, బేసికలీ వేలమే. సో వాడు కూడా ఓకే నేను తీసుకుంటా, దానికని కోడ్ వర్డ్స్ ఉంటాయి. సో కానీ కొన్ని సింపుల్, ఎక్కువ నాయిస్ కాకూడదని ఇలా కోడ్ వర్డ్స్ ఏదో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నేను లాస్ట్ టైం బిఎస్సి బిల్డింగ్కి ఒక సెషన్ పోయినాను స్పీకర్గా. ఇప్పుడు ఆ రింగే ఒక ఆడిటోరియం అయింది. ఆక్షన్ జరుగుతూ ఉండిన ఒక రింగు ఈరోజు సెమినార్ హాల్. అది అర్థమైందా? సో అక్కడ పోయి ఆ ఒక ట్రాన్సాక్షన్ చేసేది, అరవడం, డీల్ చేయడం వచ్చేవాడు. తనకి ఒక గ్రిప్ వచ్చింది. షేర్ బజార్లో డబ్బు ఉంది, షేర్ బజార్లో ఖచ్చితంగా డబ్బు ఉంది, దీని బయటికి ఎలా రావాలి. సో ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ఆ కాన్సెప్ట్ రీప్లేస్మెంట్ థియరీ. రీప్లేస్మెంట్ థియరీ అంటే ఏంటి? ఇప్పుడు విష్ణు ఏదో పల్లెటూరులో ఏదో చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు, ఇలాంటి పక్కలో డిగ్రీ చేసినాడు, వచ్చాడు. సో హౌ మచ్ విష్ణు స్పెంట్ ఫర్ హిస్ హోల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఎల్కేజీ టిల్ టుడే? ఏదో ఒక అమౌంట్ మీరు స్పెండ్ చేసి ఉంటారు. కానీ ఈరోజు అదే విష్ణు మళ్ళీ అవన్నీ చదవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఎక్కువ ఖర్చు అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ రీప్లేస్మెంట్ థియరీ. అతను ఏం చెప్పినాడంటే, ఒక కంపెనీకి పోయి, ఒక కంపెనీకి వాల్యుయేషన్ ఉంది. ఫస్ట్ ఏసీసీ సిమెంట్కి పోయి 200 రూపాయల షేర్ని 3 నెలల్లో దాదాపు 9,000 తీసుకోపోయినాడు. ఆ రోజుల్లో 9-10 వెళ్ళిపోయింది. 50 times 40 times 4 monthsలో. ఎలా అంటే పై అక్కడ పోయి సింపుల్ కాన్సెప్ట్ చెప్తున్నాడు. సార్ మీ కంపెనీ వాల్యూ, మీ కంపెనీ నా ప్రకారం మీ వాల్యుయేషన్ ఇంత ఉండాలి. ఇప్పుడు మీ వాల్యుయేషన్ ఉండేది చాలా తక్కువ. ఎందుకంటే రీప్లేస్మెంట్ థియరీ ప్రకారం ఈరోజు మీరు ఒక కొత్త సిమెంట్ ఫ్యాక్టరీ కట్టాలంటే మీకు ఎంత ఖర్చు పడుద్ది? మీరు 30 ఏళ్ళ వెనకాల ఏం ఖర్చు పెట్టారో దానికన్నా 50 times పెరగాలి కదా. అందువల్ల మీ వాల్యుయేషన్ ఎక్కువ ఉండాలి. నేను మీ షేర్ని పైకి తీసుకెళ్తాను. సో ఇవన్నీ కంపెనీలకి నూరు పోసాడు. సో వాళ్ళు ఓకే, నా కంపెనీ షేర్ పైకి తీసుకెళ్తాం, ఎంజాయ్. షేర్ పైకి పోలే డబ్బులు కావాలి కదా, ఊరికే పోతుందా పైన? కొనాలి. షేర్ కొంటేనే షేర్ ప్రైస్ పైకి వెళ్తుంది. ఎలా కొంటావు? డబ్బులు కావాలి. అప్పుడు ఏం జరిగేది, ఒక కాలంలో బ్యాంక్స్, బ్యాంక్ ఏ, బ్యాంక్ బి, 2 బ్యాంకులు ఈ సెక్యూరిటీస్, బాండ్స్ ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు. ఆ ట్రాన్సాక్షన్ ఎలా ఉండేదంటే, సెంటర్లో ఒక బ్రోకర్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు. ఇప్పుడు నేను మీ దగ్గర 100 కోట్లు సెక్యూరిటీ కావాలని చెప్పి, మీరు బ్రోకర్, మీ అకౌంట్కి 100 కోట్లు పంపిస్తాను. 15 రోజుల లోపల మీరు ఆ 100 కోట్లకి ఆ సెక్యూరిటీ బాండ్లు కొనుక్కొని నాకు ఇవ్వాలి. ఒక లీడ్ టైం అని ఉండేది.
తనేం చేస్తున్నాడు, ఆ లీడ్ టైం అనే గ్యాప్ని మాడుకొని ఆ గ్యాప్ 15 రోజులు అకౌంట్ డబ్బులు వచ్చి ఖాళీ పడి ఉంటుంది కదా, బ్యాంకు డబ్బులు అకౌంట్లో, ఆ డబ్బులు ఎత్తుకుపోయి షేర్ బజార్లో పెట్టాడు. అలా కాలంలో షేర్ బజార్లో బ్యాంకులు ఇన్వెస్ట్ చేయకూడదు అనే ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉండేది, ఆర్బీఐ గైడ్లైన్స్ ఉండేది. మ్యాక్సిమం నీ డబ్బుల్ని నువ్వు బాండ్లో పెట్టుకోవచ్చు, షేర్ బజార్లో ఇన్వెస్ట్ చేయకూడదు అని చెప్పి. దీన్ని ఒక బ్యాంక్ రెసిట్ అని పిలుస్తారు. అదొక కాన్సెప్ట్. ఒక ఫేక్ బ్యాంక్ రెసిట్ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచే దాదాపు 500 కోట్లు డబ్బులు తీసుకొని షేర్ బజార్లో పెట్టేశారు. 500 కోట్లు షేర్ ఎస్బీఐ డబ్బులు ఎవరిది? 500 కోట్లు ఎస్బీఐ డబ్బులు ఎవరిది? పబ్లిక్ది. పబ్లిక్ ఎందుకు పెట్టారు బ్యాంక్ లో డబ్బు? డిపాజిట్లు ఏం వస్తుంది వాళ్ళకి? ఎంత వస్తుంది? ఎందుకు అక్కడ పెట్టారు? సేఫ్టీ కదా, రిస్క్ వద్దు కదా. బ్యాంకులో డబ్బులు పెట్టేదే రిస్క్ వద్దు అని చెప్పి, మనకి ఎక్కువ లాభాలు వద్దు, మనం ₹1/2 వడ్డీ రాని సేఫ్ గా మనకు చాలు అనే ఉద్దేశంతో పెట్టిన డబ్బు. ఆ డబ్బు తీసుకొని హై రిస్క్ అసెట్ లో పెట్టేశారు. ఒక లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్ ఎత్తుకొని హై రిస్క్ లో పెట్టేది చాలా చాలా పెద్ద నేరం. దీనికన్నా యూటీఐ డబ్బులు టచ్ చేసేసాడు, అది ఇంకా నెంబర్. సో అది ఏం జరిగింది? పబ్లిక్ డబ్బు కదా. అండ్ యూటీఐ డబ్బు పెన్షన్ ఫండ్స్, చాలా రిటైర్మెంట్ ఫండ్లు, ఇలాంటి ఫండ్లు చేయి పెట్టినారు కాబట్టి మార్కెట్లో ఎక్స్టెన్సివ్ రిగ్గింగ్ చేసుకొని ఓవర్ పర్చేస్ చేసుకొని మార్కెట్ పైకి తీసుకెళ్ళినాడు. కానీ ప్రైస్ పైకి తీసుకెళ్ళిన తర్వాత ఆ ప్రైస్ అక్కడ ఉండదు, ఎందుకంటే ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ హైప్. ఒక మినరల్ వాటర్ బాటిల్ ₹10. మీరు బెంగళూరులో హైదరాబాద్లో ఉండే ప్రతి ఒక్క ₹10 మినరల్ వాటర్ దాచేశారు అనుకుందాం, మీరు ₹100 అంటారు, కొంటారు. అంటే కృత్రిమంగా ఒక డిమాండ్ క్రియేట్ చేస్తున్నాం, మనమే హైట్ చేసేసి మన దగ్గర ప్రోడక్ట్ ని హైప్ చేసుకుంటాం. సో ₹10 ½ లీటర్ వాటర్ బాటిల్ని మీరు 100 బాటిల్కి అమ్మచ్చు. ఇప్పుడు ఫ్లడ్స్ వస్తాయి, అలాంటి టైంలో పాలు ₹30 పాలు లీటరు 300 పోయింది, అట్లా ఆర్టిఫిషియల్ డిమాండ్. అలాంటి పరిస్థితులు ఏం చేయలేము, సరేనా? సో కానీ నార్మల్సీ వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఆటోమేటిక్గా ప్రైస్ రిటర్న్ వచ్చేస్తుంది కదా. సో వాడు అక్కడ అమ్మిన దేశం సర్రని ద రియల్ న్యాచురల్ ప్రైస్ వచ్చేసేది. సో అగైన్ ఇది స్కామ్, ఎందుకంటే అక్కడ వాల్యూ అడిషన్ లేదు, ఆ బిజినెస్లో చేంజెస్ ఏమీ లేవు. వేర్ దెర్ ఈస్ వాల్యూ క్రియేషన్ దెర్ ఈస్ some appreciation. Without value creation, appreciation is a scam. ఇది పాయింట్ అన్నమాట. సో లాస్ట్కి ఏ లెవెల్కి వచ్చాడంటే 2 లాబీలు తయారైపోయింది. వీళ్ళని బుల్ కార్టల్ అంటారు. అక్కడ మను ముంద్రా అని ఒక మనిషి ఉండేవాడు, వాడిది ఒక బేర్ కార్టల్ ఉండేది. వాళ్ళంతా సెల్ చేసేవాడు, వీడు బై చేసేవాడు. వీడి కెపాసిటీ తక్కువ. హీ కేమ్ ఫ్రమ్ ఎ వెరీ లో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వితౌట్ మచ్ మనీ. కానీ ఆ కార్టల్ ఫైనాన్షియల్లీ చాలా స్ట్రాంగ్ ఉన్నారు. వాళ్ళతో ఫైటింగ్ వెళ్ళిపోయినాడు. వాళ్ళందరూ చేరుకొని వీడిని తొక్కేయాలని చెప్పి దే స్టార్టెడ్ సెల్లింగ్. లాస్ట్కి అన్ని షేర్స్ అక్యుములేట్ చేసి పెట్టుకున్నాడు, ప్రైస్ పడిపోయింది, ఆఫ్లోడ్ చేసే అవకాశం లేదు. లాస్ట్కి ఇవన్నీ తెలిసిన తర్వాత స్కామ్ ఎక్స్పోజ్ అయిపోయింది. ఆ అమ్మ సుచేత దలాల్, ఆవిడ ఎక్స్పోజ్ చేసింది. ఎస్బీఐలోనే ఒక ఎంప్లాయీ వచ్చి న్యూస్ ఇచ్చాడు, ఇలా 500 కోట్లు మిస్సింగ్ అని. 500 కోట్లు మిస్సింగ్. ఆ డబ్బు ఈ మనిషి తీసుకుంటాడు, రిటర్న్ ఇవ్వలేదు బ్యాంకుకి. ఇస్తాను టైంపాస్ చేసినాడు. లాస్ట్కి స్కామ్ బర్స్ట్ అయింది. ఆ కాలంలోనే షేర్ బజారు చాలా పడింది. నాకు తెలిసి 100 మంది చనిపోయారు. తను కూడా 9 ఏళ్ళు కోర్టులో ఫైట్ చేసి తను కస్టడీలో చనిపోయారు. వాళ్ళ అన్న తను ఒక లాయర్, అదృష్టం కొద్దీ వాడు ఫైట్ చేశాడు కేసుని. ఇప్పటి కూడా ఫైట్ చేస్తూనే ఉన్నాడు, ఇప్పటికి కూడా. హర్షద్ మెహతా పోయి నా ప్రకారం ఒక 20 ఏళ్ళు అయిండొచ్చు, 2000 మేబీ ఆ టైంలో జరిగింది. కానీ హీ వాజ్ ఎ షో మ్యాన్. ఆ కాలంలో అమితాబ్ బచ్చన్ పెద్ద స్టార్, హీ వాజ్ కాల్డ్ అమితాబ్ బచ్చన్ ఆఫ్ స్టాక్ మార్కెట్. అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు ₹1 కోటి. ఈ పేడ్ అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ.
A businessman going and telling, hello, I'm giving you advance tax because I'm making this much money. నేను ఇంత ప్రాఫిట్ ఈ నెక్స్ట్ ఇయర్ చేసుకుంటా, అందువల్ల నేను మీకు అడ్వాన్స్ ట్యాక్స్ కడతాను ఇచ్చినాడు. అప్పట్లో దేశంలో ఉండే పెద్ద పెద్ద కార్లన్నీ వాడి దగ్గరే ఉండేవి. చాలా లావిష్ లైఫ్ లీడ్ చేశాడు. కానీ ఎవ్రీథింగ్, ఆల్ రాంగ్ థింగ్స్ కమ్స్ టు అన్ ఎండ్. ఎ వెరీ టాలెంటెడ్ మ్యాన్ విత్ ఏ రాంగ్ డైరెక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగితే అది పెద్ద నేరం. పబ్లిక్ ఫండ్స్ని అలా తీసుకొని లో రిస్క్ అసెట్లో పెట్టుండే ఫండ్ తీసుకొని హై రిస్క్ అసెట్లో పెట్టడం చాలా నేరం. సో అది తన ఒక కెరియర్ని ముగించింది. కానీ హర్షద్ మెహతా వల్లనే ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్ వచ్చాయని నేను చెప్తాను. ఈ యొక్క లాస్ట్కి బ్యాంకింగ్ రిలేషన్షిప్ అన్నీ కట్ చేశారు. మాన్యువల్ ఉండింది ప్రాసెస్లన్నీ ఐటీ ఇంట్రొడక్షన్ చేశారు. కంప్లీట్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ తెచ్చారు. బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ను బ్రోకర్ని ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు అలాంటి అవకాశమే లేదు. సో ఇవన్నీ వచ్చింది. చాలా రిఫార్మ్స్ వచ్చాయి. సెబీ చాలా స్ట్రాంగ్ అయ్యింది. ట్రాన్స్పరెన్సీ ఎక్కువ అయిపోయింది. అక్కడి నుంచి బ్రోకర్స్ని టేమ్ చేశారు. ఒకప్పుడు బ్రోకర్స్ సెబీకి వార్నింగ్ ఇచ్చే లెవెల్లో బ్రోకర్స్ ఉండేవాళ్ళు. ఈరోజు సెబీ ఏమైనా చెప్తే వేదం చెప్తారు కదా, ఇదే నా మాటే శాసనం అని. సెబీ చెప్పిందే శాసనం, ఎవడైనా వినాలి. అది చాలా మంచిది. సెబీ కొత్తలా తెచ్చింది. సెబీ అన్అఫీషియల్ లా ఏంటంటే, ఒక రీటైల్ ట్రేడర్ ఒక పెద్ద 1,00,000 కోట్లు ఉండే బ్రోకర్ మీద కంప్లైంట్ ఇచ్చాడంటే బ్రోకర్ ఈజ్ రాంగ్ అంటిల్ ప్రూవన్ ఇన్నోసెంట్. సో ట్రేడర్కి సపోర్టింగ్గా ఉంది. సెబీ ఈజ్ లైక్ ఏ వాచ్ డాగ్ ఆఫ్ ది హోల్ ఎకో సిస్టమ్. వాళ్ళని వాచ్ డాగ్స్ అని పిలుస్తారు. ఓకే, వాళ్ళు ఇప్పుడు ఎంత పవర్ఫుల్ ఉన్నారంటే, సో దే కెన్ టేమ్ ఎనీబడి. ఎవరి మీద మర్సీ చూపించరు. సో ఈ పరంగా చూస్తే హర్షద్ మెహతా చేసింది తప్పు. కానీ ఆ ఒక ఎపిసోడ్ వల్ల చాలా రిఫార్మ్స్ జరిగింది. గ్రేటెస్ట్ రిఫార్మ్స్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్, మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టాక్ మార్కెట్ బిహేవియర్, స్టాక్ మార్కెట్ పార్టిసిపేషన్, స్టాక్ మార్కెట్ గ్రోత్. ఎగ్జాక్ట్లీ ఆ టైంలో లిబరలైజేషన్ వచ్చింది 1992. మన పివి నరసింహరావు, కరెక్ట్. సో లిబరలైజేషన్ వచ్చింది. దేశం ఒక ట్రాక్, కొత్త పందాలోకి, కొత్త మలుపులోకి వెళ్ళిపోయింది. ఇట్ వాజ్ ఎ న్యూ రే ఆఫ్ హోప్. ఇవాళ మనం చూస్తున్న ఈ డెవలప్మెంట్ అంటే ఆ రోజు పునాదిరాయి పడింది. మన్మోహన్ సింగ్ గారు, తర్వాత పివి నరసింహారావు గారు, వీళ్ళ టైంలోనే ఇదంతా ఈ రిఫార్మ్స్ అంతా రావడం, అంటే ఇండస్ట్రియల్గా మన ఇండియా ఇంత ముందుకు వెళ్ళడానికి. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా ప్రజలు చెప్పేది ఏంటంటే, హర్షద్ మెహతా వాస్ అండ్ ఈజ్ ద బిగ్ బుల్ ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ అని చెప్పి. మన రాకేష్ జుంజున్వాలా కూడా హర్షద్ మెహతా తర్వాతే. అది ఈ హర్షద్ మెహతా స్కామ్ ఎపిసోడ్ ఆఫ్ హర్షద్ మెహతా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అశోక్ దేవనప్రియ గారు. థ్యాంక్ యూ సార్. హర్షద్ మెహతా 1992 స్కామ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మన ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.